విశాఖ సిఐఐ సమిట్ విజయవంతమైందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి సమిట్ జరగలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్న ఆయన సమిట్లో మొత్తంగా 613 ఎంఓలు చేసుకున్నట్లు వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తినట్లు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ. సందర్భంలో అవా కావాలి బొవ్వా కావాలంటే సాధ్యం కాదు. తీసుకున్నటువంటి సందర్భంలో కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాం, బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం, విఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తీయాల్సి వస్తుంది. కొంతమంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలుసు కదా మీకు, సెక్యూరిటీ కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. మేము తగ్గించాం. ఎందుకు? అక్కడ నష్టాలు ఉన్నప్పుడు వేళ అంతా సీసీ కెమెరాలు వచ్చినాయి, ఈ కెమెరాలు వచ్చినాయి. సెక్యూరిటీకి అంత వందల మంది వేల మంది కూడా అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది. వాళ్ళని మార్చాం మేము. వాళ్ళు మార్చడానికి వాళ్ళ ఉద్యోగాలు తీయలేదు, వాళ్ళని తీయలేము. వాళ్ళని ఇంకో చోట వాడుకుంటాం. అక్కడి నుంచి తీసి ఇంకో చోట వాళ్ళు తొలగించినా కానీ వీళ్ళకి ఆందోళన. వాడి ఉద్యోగం ఇంకో చోట విశాఖపట్నంలో సగం మంది డ్యూటీకి రారు. ఆ సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఇంకో చోట వాడతాం, ఉద్యోగం ఉంటుంది. వాళ్ళు తీసినా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తే అర్థం ఉందా అంటున్నాను. మీ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేసి ఆదా చేసి ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి మీ అందరి ప్రయోజనాలని కాపాడాలి, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ప్రయత్నమే మాది. ప్రయత్నంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. అందరూ అర్థం చేసుకోవాలి దీన్ని. దాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో సీఎం గారు నేను కూడా చూసేది ఎలాగా ఆలోచిస్తారు. కొంతమంది ఇంటెన్షనల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతారు.